This video sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the best online shopping app now available on Play Store and App Store. Click below link and install application. Thank you. టు మన షెఫ్ నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ ఎగ్ కర్రీ అండి. మనం రకరకాల ఎగ్ కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈరోజు కాస్త కొత్తగా కొత్తిమీర పేస్ట్ వేసి ఎగ్ కర్రీ చేసి చూడండి. రైస్, బగారా రైస్, ప్లెయిన్ బిర్యానీ, చపాతీ, పూరి ఇలాంటి ఎందులోకైనా సరే ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్ గా చేసి చూపిస్తాను, చూసి ట్రై చేయండి. ఈ ఎగ్ కర్రీ కోసం నేను ఇక్కడ 6 గుడ్లు ఉడికించుకుంటున్నానండి. నేను 6 తీసుకున్నాను కదా గుడ్లు, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్ బాయిలర్లో ఉడికించుకుంటున్నాను. మీరు నార్మల్గా అయినా ఉడికించుకొని తీసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న గుడ్లని నేను ఇక్కడ చూపించినట్లు చాకుతోటి ఘాట్లు పెట్టుకోండి. అన్ని గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 6 లేదా 7 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక చిన్న కొత్తిమీర కట్టను తీసుకొని నీట్గా కడిగే కొత్తిమీరని వేసుకోండి. దీంట్లోనే 1 ఇంచ్ చెక్క, 3 లవంగాలు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని వీటిని మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మీడియం సైజు 2 టమాటాలను తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని టమాటా పేస్ట్ను కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న గుడ్లని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించుకోండి. మీకు ఇలా గుడ్లు వేయించుకోవడం ఇష్టం లేకపోతే ఈ గుడ్లని డైరెక్ట్గా కర్రీలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను లైట్గా వేయించుకున్నాను. మీరు కావాలంటే ఇంకొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు అయినా వేయించుకోవచ్చు. ఇలా వేయించుకున్న ఈ గుడ్లని ప్యాన్తో సహా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 3 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడడానికి 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి వేయించండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు జస్ట్ మనకి కొద్దిగా మెత్తబడేంత వరకు ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొత్తిమీర పేస్ట్ అనేది బాగా వేగాలండి. వేగలేదు అంటే మీకు ఆ పచ్చివాసన అలానే ఉంటుంది. మనం అన్ని పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన పూర్తిగా పోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యింది, బాగా వేగింది కదా, ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసి మళ్ళీ లో టు మీడియంలోనే పెట్టి మళ్ళీ వేయించండి. టమాటా పేస్ట్ కూడా బాగా వేగాలి. మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత